ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కల్లానే టికెట్స్ అన్రిజర్వ్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. టికెట్ అయితే తీసుకునేసినాం. ఈరోజు మన జర్నీ 201 కిలోమీటర్స్ ఫ్రమ్ 8:10 అవుతుంది. ఇంకా వేళ ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ 6 నంబర్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఎస్కలేటర్ లేదు, మెట్ల మీద దిగాల. వెల్కమ్ టు మేము ఎక్కడి నుంచి అయితే జనాలు వస్తారు దీంట్లో. ఇప్పుడు పురంకి అయితే రీచ్ అయినాము. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడే. వెల్కమ్ టు పెనుకొండ జంక్షన్. రంగేపల్లి అని ఒక మంచిది స్టేషన్. ప్లాట్ఫామ్స్ అంతా ఉంటాయి. చాలా మంది దిగారు ఇక్కడ. ఇంకా మనకు ధర్మవరం అంతే మెయిన్ ఉండేది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియో అయితే మేమందరూ తీసుకొచ్చేసిన. ఈరోజు మనం ప్రతిరోజు బెంగళూరు నుంచి అనంతపురం వరకు ప్రయాణించే మెమూ రైల్లో అయితే జర్నీ చేయబోతున్నాం. దానికోసం నేనైతే బెంగళూరు సిటీ జంక్షన్కి అయితే చేరుకునేసిన. టైం ప్రజెంట్ 7:50 అయితే అవుతుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు 8:35కి అయితే బెంగళూరు సిటీ నుంచి బయలుదేరుతుంది. ప్రజెంట్ మనం పోయి జనరల్ టికెట్ అయితే తీసుకుందాం. మన బండి నెంబర్ అయితే డిస్ప్లే చేసినారు. అక్కడున్న చూడండి 8:35కి 66559 అనంతపురం మెమో. మనం పోయి ఇంకా ఇక్కడ జనరల్ టికెట్ అయితే తీసుకునేద్దాం. ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు, కానీ ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కల్లానే టికెట్స్ అన్రిజర్వ్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. కౌంటర్స్ అయితే చాలా ఉంటాయి. ఫోన్పే కానీ చేయొచ్చు. టికెట్ అయితే తీసుకునేసినాం. ఈరోజు మన జర్నీ 201 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు ధర్మవరం జంక్షన్. 45 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. అనంతపురం మేము 8:35 అని వేసినారు, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇంకా ఇలా ఆన్లైన్లో ఏమో 6 చూపిస్తుంది. ఆన్లైన్ నమ్మకపోతే అస్సాం అయిపోతాం. 8:10 అవుతుంది. ఇంకా వేళ ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ వేరే అన్న అనంతపురం దాకా వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి ఇస్తారు డైలీ అన్నాడు. 6 మీదకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వెండింగ్ మిషన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ముందు నుంచి కాకుండా సైడ్ నుంచి ఒక దావ ఉంటుంది. మొత్తం షాపులు, ఎస్కలేటర్లు అన్నీ ఉంటాయి. ఈ రూట్లో అయితే వెళ్ళిపోదాం ఈసారి. A to B ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసినాం. చక్కగా 6వ నెంబర్ మీదకి వెళ్ళిపోయి దిగేద్దాం. ఇంకా ఇక్కడ చూడండి మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అక్కడక్కడ స్క్రీన్లు అయితే పెట్టినారు. టైమింగ్, ట్రైన్ నేమ్, ప్లాట్ఫామ్ టైమింగ్ 3 అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ప్లాట్ఫామ్స్ అయితే ఏది ఖాళీలే చూడండి. అన్ని ప్లాట్ఫామ్స్ మీద బండ్లు ఉన్నాయి. పొద్దున్నే కదా ఎక్కువ రష్గానే ఉంటుంది స్టేషన్. 6వ నంబర్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఎస్కలేటర్ లేదు, మెట్ల మీద దిగాల. 7వ నంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఒక మెమో ఉంది, కానీ దీని మీద ఏం పేరు అయితే డిస్ప్లే కాల. ఇండియన్ రైల్వేస్ అని అవుతుంది. 66559. మంది 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే అది ఏ మెమోనో వేరే మెమో అన్నట్టుంది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కానీ వెయిట్ చేసే చూడండి. వెల్కమ్ టు మేము ఎక్కడి నుంచి అయితే జనాలు వస్తారు దీంట్లో. ఇప్పుడు దిగేస్తే మనం అయితే ఎక్కేద్దాం. 8:46కి అయితే బయలుదేరింది మన బండి. 11 నిమిషాలు డిలే. బయట నుంచి అక్కడి నుంచి వచ్చింది. సప్పని నిలిపినాడు. మళ్ళీ 11 నిమిషాలు డిలేలో అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ బెంగళూరు కంటోన్మెంట్. ఈ సిటీ జంక్షన్ నుంచి కంటోన్మెంట్ 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ తర్వాత మన ఫస్ట్ స్టాప్. బాయ్ బాయ్ బెంగళూరు సిటీ. వస్తానే ఉంటాం బెంగళూరు సిటీకి, వద్దనుకున్నా కానీ. వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్. స్టేషన్ కోడ్ BNC. మన 4 కిలోమీటర్స్ తర్వాత స్టేషన్ వచ్చింది. జనాలు చూడండి ఎట్టున్నారు. ఎడగానే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇది కూడా మొత్తం స్టేషన్ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మనం ఎక్కడో ముందు నుంచి 3వ బోగిలో ఉన్నాం కాబట్టి ముందరికి ఎక్కడికో వెళ్ళిపోతాం. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం కవర్ అవుతుంది. జనాలు ఇంతమంది ఉండేది ఏంది. ఇది కానీ భారీగానే కడతాండ్రు. రెండు నిమిషాలు స్టాపింగ్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ బయ్యప్పనహల్లి. బై బై కంటోన్మెంట్. ఇది కానీ అయితే స్టేషన్ భారీగా కడతాండ్రు. అన్నీ మనకు యల్లంక వరకు 2వ నెంబర్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. యల్లంక నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఆ సైడ్ పోవాల్సి ఉంటుంది మళ్ళీ.
ఈరోజు ఏమో అన్ని ప్లాట్ఫామ్స్ మనం ఉండే సైడే వస్తున్నాయి. వెల్కమ్ టు బయ్యప్పనల్లి BYPL స్టేషన్ కోడ్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ డిమాండ్ అయితే ఉన్నట్టుంది ఈ బండికి మాత్రం. చాలామంది ఉన్నారు జనాలు. ఇంకా ఎల్లంకలు అయితే తిన్నాలు ఉన్నట్టుంటుంది. ఏడే ఎంతమంది ఉన్నారు అయ్యే బాబోయ్. మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడే. రెండు నిమిషాలు స్టాపింగ్ తర్వాత మళ్ళీ బయ్యప్పనల్లి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటి వరకు మనం 11 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 190 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది. బై బై బయ్యప్పనల్లి. నెక్స్ట్ స్టాప్ యలహంక. యలహంకలో మాత్రం జనాలు భారీగా ఉంటారు. చూపిస్తాను మీకు. అది ఆ సైడ్ వస్తుంది ప్లాట్ఫామ్, మనం ఆ సైడ్ పోవాల్సి ఉంటుంది. వెల్కమ్ టు యలహంక స్టేషన్ కోడ్ YNK. 25 కిలోమీటర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మామూలుగా ఆ ట్రైన్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టాల్సిందే మంది. చిత్తూరు యలహంక కాచిగూడ బండి అయితే ఉంది దాని మీద. అందుకే మంది ఈ పక్క ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేసినారు. జనాలు యలహంకలో ఈ బండికి భారీగా అయితే ఉంటారు. యలహంక జంక్షన్ ఉన్నారు, వెనకాల ఎవ్వరు లేరు. టైము 9:26 అయితే అవుతుంది. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే పెడతాండ్రు. భారీగా ఉన్నారు జనాలు. ఇంకా చూడండి, ఇంకా లాస్ట్ వరకు ఎంతమంది ఉన్నారు. బై బై యలహంక. 2 నిమిషాలు స్టాపింగ్ తర్వాత మళ్ళీ అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ రాజానుకుంటే. వెల్కమ్ టు రాజానుకుంట. స్టేషన్ కోడ్ RNN. మళ్ళీ RMM అనుకున్నారు. RMM అంటే రామేశ్వరం వస్తుంది. RNN. టైం 9:43 అవుతుంది. పురంకి అయితే రీచ్ అయినాము. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడే. టైం 11:27 అవుతుంది. బాయ్ బాయ్ హిందూపురం. ఆంధ్రాలోకైతే వచ్చేసినాం. ఎంతమంది దిగినారు చూడండి. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. టు మలుగూరు స్టేషన్ కోడ్ MLU. ఇప్పటి వరకు మనం 121 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేసినాం. ఇంకా 80 కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ స్టాప్ పెనుగొండ. పెద్దది కొంచెం ఈ మనం ఉండే సైడే వస్తుందని. ఇంకా ఈ పక్క ఎవరు ఎక్కేవారు లేరు. ప్లాట్ఫామ్ మనకు కనిపిస్తుంది, చూడవచ్చు మీరు ముందర. జనాలు అయితే ఎవరు ఉండరు. చిన్న స్టేషన్ ఇది. 2-3 కంటే ఎవరు ఎక్కరు, ఎవరు దిగేవాళ్ళు ఎవరు ఉండరు. ట్రాక్ అలైన్మెంట్ చేస్తుంది అనమాట అదే. మినిట్స్ స్టాపింగ్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. బ్యాగ్ చూపిస్తామండి ఎంత లాంగ్ ఉందో. మేము బండి అయినా కానీ ఎంత లాంగ్ ఉంది చూడండి. ఫాస్ట్గానైతే చాలా ఫాస్ట్ పోతుంది. నెక్స్ట్ స్టాప్ మనకు చాకర్లపల్లి వస్తుంది. వెల్కమ్ టు చాకర్లపల్లి. స్టేషన్ కోడ్ CPL. ఇక్కడికి నేను సోమందిపల్లి అప్పుడు కొట్టాల నాకు ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్నప్పుడు
ట్రైన్ చూసేకి నడుచుకొని వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ప్లాట్ఫాము ఇవి ఏమి లేవు, చిన్న రూమ్ ఒకటి ఉండింది అంతే స్టేషన్ మాస్టర్ది. ఇప్పుడంతా కొత్తగా కట్టినారు ఇవంతా. సౌత్ వెస్ట్రన్ రైల్వేస్. ఆ సైడ్ కానీ ప్లాట్ఫామ్ ఉంది చూడండి, ఆ సైడ్ కానీ ప్లాట్ఫామ్ ఉంది. 2 ప్లాట్ఫామ్లు కట్టారు, బాగానే డెవలప్ చేసినారప్ప. నెక్స్ట్ స్టాప్ మనకు పెనుకొండ వస్తుంది. బై చాకర్లపల్లి 40 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. వెల్కమ్ టు పెనుకొండ జంక్షన్. ఇక్కడ నుంచి మనం ధర్మవరంకి పుట్టపర్తికి 2 లైన్లు కట్ అయిపోతాయి అన్నమాట. అయితే పుట్టపర్తి దాని పోవాలంటే పోవచ్చు, టన్నెల్ ఒకటి వస్తుంది పుట్టపర్తి దాని పోతే, లేదా మనం ధర్మవరంకి వెళ్ళిపోవాలంటే ఇంకో రూట్ ఉంది. పెనుకొండలో మీకు పైన కల్లా మంచి కరువు రోడ్ అయితే వేసినారు. బైక్లో అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది. ఓ లుక్ అయితే వేయండి. మళ్ళీ కిందకల్లా కోటగానుంది. ఒక టెంపుల్ అయితే లెక్కలేనన్ను ఉన్నాయి పెనుకొండలో. జనాలు అయితే ఈ లాస్ట్ కల్లా ఎవరు లేరు, కానీ ముందర కల్లా ఎక్కడో ఉన్నారు. మనం ఇంకా ఫ్రంట్ బోగిలో ఎక్కింటే చాలా బాగుంది ఉంటుంది. 3వ బోగిలో ఉన్నామైనా ఇప్పుడు. కోతులతో అట్లాడుతుండ్రు. కోస్టల్ కర్ణాటకలో చూసినాం కదా మనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆ రకంగా ఉంది చూడండి. ఇది వచ్చేసాం లాస్ట్కి. బండి స్టాపింగ్ అయితే చేస్తారు. క్యాంటీన్ అయితే ఒకటి ఉంది కానీ మూసేసినారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జిట్, అక్కడే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 12:02 అవుతుంది టైము ప్రజెంట్. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి పెనుకొండలో. కొత్తగా కట్టినారు ఆ పక్క, ఇంకోటి 3 ఉన్నాయి. సారీ, కృష్ణదేవరాయల ఫోటో అయితే వేసినారు స్టేషన్కి. ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఇయర్లీ. నేను ఉన్నప్పుడు అయితే ఇప్పుడు 2013లో జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు జరుగుతాయో లేదో మనకు తెలీదు. అప్పటి నుంచి మనం రాలా. బై పెనుకొండ జంక్షన్. ఆటోలు చూడండి, ఇక్కడ నుంచి ఒక మీకు 2 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్. ఆటోలు అయితే ఫుల్గా ఉన్నాయి. నారాయణపురం అంట, ప్లాట్ఫామ్ లేదు ఏమీ లేదు. ఆ పక్క మట్టి ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఇక్కడ స్టాప్ చేసినారు. రంగేపల్లి అని ఒక మంచిది స్టేషను. ప్లాట్ఫామ్స్ అంతా ఉంటాయి, అక్కడ మాత్రం స్టాప్ చేయలే, ఇక్కడ మాత్రం స్టాప్ చేసినారు. చాకర్లపల్లి పెనుకొండకు మధ్యలో అయితే ఉంటుంది రంగేపల్లి అనేది, అక్కడ మాత్రం స్టాప్ చేయలే. స్టాపింగ్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ సత్యసాయి ప్రశాంతి నిలయం. టన్నెల్ వస్తుంది మనకు. సత్యసాయి ప్రశాంతి నిలయం అయిపోతానే చూపిస్తా టన్నెల్. కానీ టు పుట్టపర్తి SSPN. జనాలు ఎక్కడో ముందర ఉన్నారు. చాలామంది దిగారు ఇక్కడ. ఇంకా మనకు ధర్మవరం అంతే మెయిన్ ఉండేది. అన్నీ చిన్న స్టేషన్లు ఒక 3-4 ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ అయిపోయింది ఇక్కడ మన బండి. వెల్కమ్ టు ధర్మవరం. ఫైనల్గా ధర్మవరానికి అయితే 1:05కి వచ్చినాం. ఆన్ టైమే అనుకోండి, ఒక 5 మినిట్స్ అంతే డిలే. జనాలు అయితే ఎవరు లేరు. ఈ సైడ్ ఇంకా పెద్ద స్టేషన్ అంటే ఇదే. ఆల్మోస్ట్ ప్రతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అన్నీ ఇక్కడ స్టాపింగ్ ఉంటాయి.